గుడ్ మార్నింగ్. వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఇవాళ హోలీ. మాకు హోలీ రోజు హాలిడే ఇచ్చారు మార్చ్ 3rd. సో ఆ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్గా 7:30 కల్లా పూజ అన్నీ అయిపోయాయి. యూజువల్గా ఈ టైంకి వంట కూడా అయిపోతుంది కదా, బట్ ఇవాళ ఫర్ ఎ చేంజ్ సండే చేసుకోవాల్సిన కొన్ని పనులు పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల పెండింగ్లో ఉండిపోయాయి. అవన్నీ ఫినిష్ చేసుకున్నాం. ఇలాగా పొడులు అవి చేసి పెట్టుకుంటే నాకు ఒక 1 month హ్యాపీగా ఉంటుంది. ఒక 15 daysకి సరిపడా చేస్తాను నేను. సో దట్ అవి ఫ్రెష్గా ఉంటాయి, ఫుడ్ వేస్టేజ్ కూడా ఉండదు అన్నట్లు. సో ముందుగా అయితే నువ్వులు సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో. ఈలోపు మిగతా పొడులకు కావాల్సిన మిరపకాయల్ని తొడుమలు తీసి పెట్టుకుంటున్నాం. కొన్ని తొడిమలు తీసినవి ఇవి మిక్స్ అయిపోయాయి. యూజువల్గా అయితే నేను ఇలా జాబ్ చేయకముందు సరుకులు తెచ్చుకున్న వెంటనే ఎండలో ఒకసారి పెట్టేసి అక్కడే కూర్చొని ఒలిచేసుకునేదాన్ని, తొడిమెలు అవి డబ్బాలో పెట్టుకునేదాన్ని. కాలానుగుణంగా మనకి బద్ధకం పెరిగి ఈ విధంగా తెచ్చినవన్నీ ఒకేసారి పెట్టేస్తున్నా. బేసిక్లీ టైం మేనేజ్మెంట్లో అక్కడక్కడ మనం బద్ధకం అన్నది యాడ్ అయ్యిందనమాట మనకి. సో మధ్య మధ్యలో నువ్వుల్ని కలుపుకుంటూ ఉండాలి. నువ్వులు మూకుల్లో డాన్స్ చేస్తూ చిటపటా సౌండ్స్ ఇస్తాయి. అప్పుడు అవి కంప్లీట్గా వేగినట్టు. మధ్యలో తిప్పకపోతే ఒకవైపు అంతా మంచిగా ఎర్రగా అవుతాయి, ఇంకొక వైపు ఏమో అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఈవెన్గా వాటిని మనం వేపుకుంటూ ఉండాలి. ఈలోపు మిగతా పొడులకి కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుంటున్నాను ప్లేట్స్లోకి. ఇప్పుడు చూపించిపోయే ఈ ఇంగ్రీడియంట్స్ 2 రకాలుగా మనము ఆ పొడిని వాడుకోవచ్చు. ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ పొడి అవుతుంది. ఉప్పు లేకుండా కూడా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్న పాడవదు, నిలవ ఉంటుంది. కూర పొడిలా చేసుకుని దాన్ని పులుసు పొడిలా వాడుకోవచ్చు. మిరియాల పొడి అన్నీ వేసుకుని సాంబార్ పౌడర్లా కూడా చేయొచ్చు. ఇది మల్టీ ఫంక్షనల్ పొడి అన్నమాట. సో ఇక్కడైతే నేను నా అరచేత్తో పిడికెడుగా తీసుకుంటున్నాను కదా. మీరు ఏదైనా ఒక మెజరింగ్ తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీస్లో పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకుని నేను ధనియాలు ఏం చేశానంటే 3 వంతులు తీసుకున్నాను, 3/4. జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మనము పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు నేను కట్ చేసేసి తొడిమలు తీసి పక్కన పెట్టేసుకున్నా అన్నిటికీ కావాల్సినవి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి కూర పొడి అవుతుంది, ఇడ్లీ పొడి అవుతుంది. దీన్నే నేను పులుసుల్లోకి, సాంబార్లోకి పౌడర్ కింద వాడుతూ ఉంటాను. కొంచెం దానిలో పెప్పర్ యాడ్ చేసో ఏదో ఒకటి చేస్తూ. సో మనకి ఎర్రగా చక్కగా ఈ విధంగా వేగిపోయాయి కదా. వీటిని ప్లేట్లో విడిగా తీసుకోవాలి. నువ్వులతో పాటు ఎండుమిరపకాయలు వేయకూడదు ఒకే బాండీలో. ఏమవుతుందంటే 2 డిఫరెంట్ ఫ్లేమ్స్లో మారుతాయి కలర్స్, కాబట్టి ఎండుమిరపకాయలు నల్లగా అయిపోతాయి. అందుకని ఇప్పుడు నువ్వులు తీసిన తర్వాత మనకి కారం తినగలిగే అన్ని ఎండుమిరపకాయలు, మీ ఎండుమిరపకాయల్లో ఎంత కారం ఉందో మీరు చూసుకుని ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను కూర పొడికి కావాల్సిన ఎండుమిరపకాయలు ఆ ప్లేట్ అన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఎర్రగా వేయించుకొని పొడి చేయాలి. లాస్ట్లో దీన్ని వేయించుకుందామని దాని సెట్ అంతా ఇలా సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించాలన్నమాట. నూనె అవంతా ఏమీ అవసరం లేదు. ఇందులో కొంతమంది వేరుశనగ గుండ్లు కూడా వేసుకుంటారు, బట్ నేనైతే నార్మల్గా ఈ 4-5 ఐటమ్స్తోనే చేస్తూ ఉంటా. ఇప్పుడైతే రసం పౌడర్ చూపిస్తాను. నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసేది ఏంటంటే వాము. పచ్చిశనగపప్పు వేస్తే డెన్స్ వస్తుందని మా మమ్మీ చెప్పింది. అప్పటి నుంచి వేస్తున్నాను అనమాట ఒక few yearsగా. వాము, జీలకర్ర, ధనియాలు, కందిపప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు. ఒకవేళ మిరియాలు వేసినాం కదా, ఇంకా మాకు కారం అంత అవసరం లేదు అనుకుంటే ఎండుమిరపకాయలు కూడా మానేయచ్చు. వాటిని జస్ట్ మిక్సీ చేసుకోవడమే. ఎండలో పెట్టుకుంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా చేయొచ్చు. కొంతమంది వేయిస్తారు, అవసరం లేదు. అండ్ ద మోస్ట్ ఈజియెస్ట్ వన్ గుల్లశనగపప్పు పొడి. గుల్లశనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. మీరు తినచ్చు, ఆచారం లేదు అనుకుంటే వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవచ్చు. దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్సే కానీ తప్పేం కాదు. సో ఒకసారి అన్ని బ్లెండ్ చేశాక జీలకర్ర, ఉప్పు, మన వెల్లుల్లిపాయలు వేసి ఈ విధంగా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే
మనం జార్లో వేసినవన్నీ ఆ వేడిగా ఉంటాయి కదండి, రూమ్ టెంపరేచర్ బాగా వచ్చి లేదా మొత్తం చల్లారిపోయేలాగా అన్ని ప్లేట్స్లో వేసి పక్కన పెట్టేస్తాను నేను. నువ్వుల పొడి కోసం వేయించుకున్న ఎండుమిరపకాయల్లో ఉప్పు వేసి మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకుని అప్పుడు మన నువ్వులు వేసి పల్స్ అంటే స్పీడ్ 1లో పెట్టి ఒక్కసారి కొడితే కచ్చా పచ్చగా నలుగుతాయి. ఎక్కువ స్పీడ్ తిప్పారనుకోండి నువ్వుల్ని, అవి నూనె రిలీజ్ చేయడం స్టార్ట్ అయ్యి ఫ్లేవర్ మారిపోతుంది. అక్కడక్కడ నువ్వులు కనిపిస్తున్నా కూడా ఏమీ కాదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూరల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. కొన్ని రెసిపీస్ నేను షేర్ చేస్తాను. మనకి 2 పొడులు ఆల్రెడీ రెడీ అయ్యాయి. చారు పొడి కూడా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా. పచ్చిశనగపప్పు అవన్నీ కూర పొడికి వేయించేసుకున్నాను. ఇంకా అది చల్లారే లోపు హోలీ ఆడుకొని వచ్చామన్నమాట. హోలీ ఆడేసుకొని ఎంజాయ్ చేసి పిక్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇవాళ మొత్తం 3 స్నానాలు అనమాట. ఇప్పుడే హోలీ అయితే ఆడుకొని వచ్చాము. కలర్ అంతా పోలేదు ఇంకా. ఈ మార్నింగ్ చేసుకున్నాం కదా పౌడర్స్, ఇప్పుడు అన్నీ బాటిల్స్లో వేయాలి. నేను ఆల్రెడీ నెస్తాషియా నుంచి తెప్పించుకున్నా. ఏవో స్విగ్గీలో జెప్టోలో కనిపిస్తున్నాయి బిగ్ బాస్కెట్లో అని. అవి వస్తే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా. ఇవి 2 days అయింది ఆర్డర్ చేసి. ఇంక ఇవాళ వీటిలో పెట్టేశాను అనమాట. సండే యాక్చువల్గా సర్దుకోవాలి పొడి అవన్నీ చేసి, బట్ సండే పల్లవి దగ్గరికి వెళ్ళాం కదా అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ అంతా ఈరోజు హాలిడే రోజు వాడుకున్నాం. ఇవి 250 ml అంటే ఇంకొంచెం పెద్దగా వస్తాయి అనుకున్నా. జస్ట్ మన అరచేయి అంతే ఉంటాయి. చూద్దాం నిజంగా ఇది వర్తా కాదా అని. నేను దీనికి 550 రూపీస్ ఏమో పే చేశాను. బిగ్ బాస్కెట్లో తెప్పించా. స్విగ్గీలో స్టాక్ అయిపోయి వాళ్ళు నాకు డబ్బులు రిఫండ్ చేస్తారనమాట 1 hour తర్వాత. అండ్ దీని లిడ్ అయితే ఇలా ఒక మెటల్దే వచ్చింది. లోపలంతా కొంచెం ఈ ప్లాస్టిక్ కోట్ ఉంది అంతే. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. లైక్ మీలో ఎవరికైనా ఈ ఏంటంటారు ఓట్స్ లెఫ్ట్ ఓవర్ ఓట్స్ ఏంటో చేసుకుని తింటారు కదా నైట్ టైం, అలాంటివన్నీ చేసి పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది. ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఏం పగలదు. మంచిగా మీరు ఫుడ్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిన జాగ్రత్తగా. ఇంక కూరపొడి కూడా అన్నీ గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా బాటిల్స్లోకి అయితే తీసుకుంటున్నా. ఈ గ్లాస్ జార్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను. అంటే కొంచెం కొంచెం క్వాంటిటీస్ కావాలి సరిపోతుంది అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే అంత అమౌంట్ అనవసరంగా పెట్టేశానా అనిపించింది. బట్ స్టిల్ ఓకే. హోమ్ సెంటర్లో నాకు కొంచెం మంచి సైజు వచ్చాయన్నమాట అప్పట్లో, 800 ml దాకా. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు బాగున్నాయి ఇవి క్యూట్గా. కాకపోతే సో ఒక దాంట్లో ఏంటంటే జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి ఒక జీలకర్ర కారం లాంటివి తయారు చేసా. ఇదేంటంటే దోశల మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు, దొండకాయ వేపుడులు ఇలాంటి వాటి మీద కూడా వేసుకోవచ్చు అనమాట. అదండి కొంచెం ఎస్థెటిక్గా చూపిద్దామని ఎస్థెటిక్గా పెట్టాను. మనకి చేత కాలేదన్నమాట. సింపుల్గా హోలీ హాలిడేని ఈ విధంగా పొడులు చేసుకుంటూ ఎంజాయ్ చేశాను. ఇది ఇవాళ చిన్న వీడియో. ఈ ప్లాంట్ పక్క నుంచి చూసుకుంటే కూర పొడి, దాని పక్కన చారు పొడి, రెడ్ కలర్దేమో జీలకర్ర కారం, గుల్లశనగపప్పు పొడి అండ్ నువ్వుల పొడి. నా ప్యాంట్రీ అయితే నేను ఫిల్ చేసి పెట్టేసుకున్నాను ఈజీగా యాక్సెసిబుల్గా వంట చేసుకోవడానికి ఫర్ ద నెక్స్ట్ 20 days. Well, for today, thank you for watching. See you in another video. Bye.